'బోగన్‌విల్లా' 2 అవర్స్ 16 మినిట్స్ రన్ టైమ్‌తో మలయాళం నుండి తెలుగులోకి డబ్ అయ్యి, ఇప్పుడు సోనీ లీవ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే బోరింగ్‌గా, స్లోగా ఉన్నా పర్లేదు. డిఫరెంట్ థ్రిల్లర్స్ మాకు నచ్చుతాయంటే ఓపికతో చూస్తే చివరి అరగంట ట్విస్ట్ రివీల్ అయినప్పటి నుండి చాలా బావుంది. మిగతా సినిమా అంతా స్లోగానే ఉంది మలయాళం సినిమాల్లానే. ఈ స్లోగా ఉన్న పోర్షన్స్‌ని ఇంకొంచెం ఎంగేజింగ్‌గా తీసుంటే మంచి సినిమా అయ్యుండేదండి. ప్రస్తుతానికైతే థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవారు ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ ట్విస్ట్ అని చెప్పాను కదా! దానిని 'బోగన్‌విల్లా' యొక్క కొన్ని మూవీ పోస్టర్స్‌లో రివీల్ చేశారు. అందుకే పోస్టర్స్ చూడకండి. మరి ఎందుకు పోస్టర్స్‌లో ఆ క్యారెక్టర్ యొక్క మరో షేడ్‌ని పెట్టేశారో సినిమా తీసిన వాళ్ళకే తెలియాలి. 'ఫహద్ ఫాసిల్' గారు కూడా ఉన్నారు. కానీ ఆయనకి పెద్ద స్కోప్ లేదు పోలీసోల్లో. లాస్ట్‌లో పార్ట్ 2 అన్నట్టుగా వదిలేశారు. 'మంచు మనోజ్' గారిది ఒక మూవీ ఉంటుంది. ఆ పేరేంటో నేను చెప్పను. కొంచెం ఆ థ్రిల్లర్ మూవీ యొక్క సిమిలారిటీస్ కూడా కనిపించాయి సినిమా క్లైమాక్స్‌లో. క్లైమాక్స్ సీన్ అయితే యాజ్ ఇట్ ఈజ్ అనిపించింది. బట్ క్యారెక్టర్ వేరిక్కడ. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఉన్నది కూడా ఇబ్బంది పెట్టని విధంగానే చూపించారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కార్ యాక్సిడెంట్ వలన మెమరీ ఇష్యూస్‌తో డయాగ్నోస్ అయిన హీరో వైఫ్ జ్యోతిర్మయి గారు కనిపించకుండా పోయిన ఒక అమ్మాయి ఆమెకి ఏమైందో గుర్తుందంటూ వచ్చిన పోలీసులకి చెప్పడంతో ఆ తర్వాత ఏం జరిగిందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. కాన్సెప్ట్ చాలా బావుంది. ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. క్లైమాక్స్ చూసాక అసలు ఎంతసేపు ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు? ఇంత స్లో ఏంటి? ఎంతసేపు ఇదేనా అనేది ఒకసారి లాస్ట్‌లో వాళ్ళు చూపించిన రీజన్స్‌తో రిలేట్ చేసుకుంటే చాలా బాగా డైవర్ట్ చేశారని చెప్పాలి. ఇన్‌ఫాక్ట్ లాస్ట్ 30 మినిట్స్ అప్పుడు వచ్చే ట్విస్ట్, ఆ టైంలో ఒక ఫైట్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ భలే అనిపించాయి. ఆ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ అయితే నిజంగా చాలా బావుంది. చివరి 30 మినిట్స్‌లో. అక్కడ ఫీల్ అయ్యా. ఎంత బాగా తీశారు క్లైమాక్స్ 30 మినిట్స్‌ని మరి ముందు రన్ టైమ్‌ని ఇంకా బాగా తీసుండొచ్చు కదా అని. ఈ మూవీ డైరెక్టర్ గారి భార్యనే మెయిన్ లీడ్ కూడా జ్యోతిర్మయి గారు. ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ అండ్ కుంచక బోమన్ గారు యాజ్ యూజువల్. ఫహద్ ఫాసిల్ గారు ఉన్నంతలో పోలీసులలో పర్లేదు. సినిమాటోగ్రఫీ అదిరింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న చోట్ల మాత్రం బావుంది. మైనస్ పాయింట్స్. చెప్పానుగా చివరి 30 మినిట్స్ తప్ప మిగతా మూవీ అంతా స్లోగానే ఉంటుంది. మలయాళం సినిమాల కోసం తెలిసిందేగా ఒక మంచి మెయిన్ పాయింట్‌ని పట్టుకుంటారు. దాన్ని రివీల్ చేయడానికి లాస్ట్ వరకు స్లోగానే తీసుకెళ్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అందువల్ల ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్‌ని దెబ్బతీస్తుంది. అది ఎలా ఉంటుందంటే స్టార్టింగ్‌లో మెమరీ లాస్ ఇష్యూస్ వచ్చాక అది అక్కడే ఆపేసి ఇంకేదో చూపిస్తూ వెళ్తారు. అట్‌లీస్ట్ మొదటి 1 ½ అవర్ సినిమా స్టార్ట్ అయినంత బాగా వెళ్ళకపోయినా కొన్ని థ్రిల్స్ అయితే పెట్టున్నా బావున్ను. అండ్ ఫహద్ ఫాసిల్ గారే చేయాల్సిన రోలే కాదిది. ఆ పోలీస్ రోలే ఎవరైనా చేసుండొచ్చు. బేసిక్‌గా ఆయన పొటెన్షియల్‌ని సరిగ్గా యూజ్ చేసుకోవడం గాదు. ఆ రోల్‌కి అంతే స్కోప్ ఉంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ముందు చెప్పినట్టుగానే డిఫరెంట్ థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవారు కానీ, లేదా స్లో ఫిల్మ్స్ పర్లేదనుకునేవాళ్ళు గానీ, ఒకసారి ట్రై చేయొచ్చు. బ్యాడ్ ఫిల్మ్ ఏం కాదు. కానీ బాగా స్లో ఫిల్మ్. థ్రిల్లర్ ఫ్యాన్స్ కెన్ ట్రై. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.